ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్పపీడన ప్రభావంతో గడిచిన 48 గంటల నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం ధారాళంగా కురుస్తుంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు వద్ద మనం ఉన్నాము. సో ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. మున్నేరు వాగు దగ్గర కూడా నీటి ఉధృతి ఎక్కువగానే ఉంది. సో పూర్తిగా అటు వైరా మండలం వ్యాప్తంగా కురిసిన వర్షాలకి వైరా రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 19 అడుగులు కాగా ప్రస్తుతానికి వైరా రిజర్వాయర్ మట్టం కూడా నీటి మట్టం కూడా పూర్తిగా 10 అడుగులకు చేరుకుందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో పూర్తిగా అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం చెదురుముదురు జల్లులకే పరిమితం కాగా రాత్రి నుంచి శుక్రవారం ఉదయం నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం ఖమ్మం నగరంలో కురిసిన వర్షానికి జనజీవనం పూర్తిగా అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల నుంచి ఇంటికి చేరుకునే ఉద్యోగులు కూడా పూర్తిగా నానాయాతన పడ్డ పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంది. విద్యార్థులు సైతం పూర్తిగా వ్యయప్రయాసాలకు లోనయ్యారు. ప్రధాన వీధులన్నీ జలమడం కావడంతో నాలాలు పొంగడంతో వరద నీరు రోడ్లపైకి వచ్చేరింది. శుక్రవారం కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు వరద నీరుకు వచ్చేరుతుంది. ఇప్పటికే మెట్ట ప్రాంతాల్లో సాగు పనులు పూర్తి చేసుకున్న రైతులు పొలాలను దమ్ము చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల చివరి వారం వరి నాట్లు పూర్తి చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. గడిచిన 24 గంటల్లో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం పూర్తిగా నమోదైనట్లు అధికారులు కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా అత్యధికంగా వేంసూరు మండలంలో 64.6 మిల్లీలీటర్ల వర్షం, అలాగే నమోదు కాగా సత్తుపల్లి మండలంలో 52.6 మిల్లీమీటర్లు, కల్లూరులో 48.8 మిల్లీమీటర్లు, పెనుబలిలో 34.8 మిల్లీమీటర్లు కాగా మిగిలిన 10 మండలాల నుంచి 25 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా పూర్తిగా నమోదైంది. ఇక శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మరో 11.5 మిల్లీలీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అత్యధికంగా కామేపల్లి మండలంలో 43.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సింగరేణి, వేంసూరు మండలాల్లో పూర్తిగా 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతుండడంతో రానున్న 2-3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు ఐఎండీ పూర్తిగా ఒక ప్రకటనలో తెలిపింది. సో అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కేంద్రం పూర్తిగా ప్రజలను హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు చెబుతున్నారు. సో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పూర్తిగా హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం 4 జిల్లాల్లో, శనివారం 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 20వ తేదీ అంటే ఈ రోజు నుంచి కూడా కుమ్రం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అలాగే హన్మకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ పూర్తిగా చెప్తున్న పరిస్థితుల్లో ఏకంగా ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇవే కాకుండా మరో 6 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా లో లెవెల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు కూడా వీస్తాయని చెప్పేసి పూర్తిగా వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటేనే లోతట్టు ప్రాంతాలు అంటే వర్షానికి ఎఫెక్ట్ అయ్యి మునిగే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా పునరావాస కేంద్రాలకు, అంటే అంతా పునరావాస కేంద్రాలకు వెళ్ళేంత వర్షాలు ఇంకా నమోదు కాలేదు. అంటే ఇప్పటికే లో లెవెల్ వంతెనలు, అలాగే చెప్టాలకు పూర్తిగా మునిగి చెప్టాల మీద నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. ఆయా ఎఫెక్టెడ్ ఏరియాలో ఎవరు కూడా ద్విచక్ర వాహనాలతో, ఆటోలతో లో లెవెల్ చెప్టాలు, వంతెనలు దాటే ప్రయాణం చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అంటే వాగులు, వంకలు, అటు చెరువులు పొంగి పొరులుతుండడంతో ఇటు చేపల వేట కూడా పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మున్నేరులో కూడా దాదాపు వ్యక్తి చేపల వేట కూడా కొనసాగిస్తున్నాడు. చేపల వేట కొనసాగుతూ చిన్న చిన్న చేపలు కూడా పట్టుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. సో అధికారులు మొత్తంగా కూడా భారీగా కురుస్తున్న వర్షాలకి ఇరు జిల్లాల ఎస్పీలు కూడా పూర్తిగా స్పందించారు. వాళ్ళ జిల్లా యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఇప్పటికే లో లెవెల్ వంతెనలు, అలాగే చెప్టాల దగ్గర
పూర్తిగా బారికేళ్లు ఏర్పాటు చేసి అటుగా ప్రయాణం చేసేవారిని అటు ప్రయాణం చేయవద్దని చెప్పేసి నివారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా అటు వైరా రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిగా 19 అడుగులుగా ప్రస్తుతం 10 అడుగుల వద్ద వైరా రిజర్వాయర్ కూడా నిండుకుండని తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అటు మొత్తంగా చూసుకుంటే అటు భద్రాచలం కిన్నెరసాని కావచ్చు, అలాగే గోదావరి కావచ్చు, అలాగే తాలిపర రాజు వరద ప్రాంతాలు పూర్తిగా కూడా అటు గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు చేరుతుంది. సో ఇటు పాలేరు రిజర్వాయర్ కూడా పూర్తిగా ఇప్పుడే ఆ జలకళను అంటే డెడ్ స్టోరేజ్కి వచ్చిన పాలేరు రిజర్వాయర్ కూడా ఇప్పుడిప్పుడే పడుతున్న భారీ వర్షాలకి ఆ జలకళను సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. సో పోలీస్ అధికారులు ఇప్పటికే కింది స్థాయి అధికారులు పూర్తిగా ఎలర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో లో లెవెల్ వాగులు వంతెల వద్ద ఆ చేపల వేటకు వెళ్ళొద్దు, అలాగే లో లెవెల్ వాగులు చెప్టాలు ఉన్న ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలతో వాటిని దాటొద్దు అంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు వర్షాల మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా ముందస్తుగా మునిగే ప్రమాదం ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఖాళీ చేయించే పనులలో పూర్తిగా అధికారులు నిమగ్నమైన పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతోంది. సో మొత్తంగా గత 48 గంటల నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు అన్ని నిండి పూర్తిగా జలకళను సంతరించుకొని నిండుకుండని తలపిస్తున్న ఆ పరిస్థితి ఖమ్మం జిల్లాలో నెలకొంటా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటలు అంటే 3 రోజుల పాటు 72 గంటల పాటు ఇదే భారీ వర్షాలు కూడా నమోదవుతాయని పూర్తిగా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దు, బయటకు వచ్చే సమయంలో పూర్తిగా నాలాలు డ్రైనేజీలలో వాటర్లు లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి చూసుకొని ప్రయాణం చేయవలసిందిగా కూడా ఇప్పటికే ప్రయాణికుల్ని వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇటు వర్షపాతం ఎక్కువగా నమోదవుతుండటంతో రైతులు కూడా పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన చెప్పాలి. పూర్తిగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా బురదమై అవ్వడం వల్ల ఆ ప్రజలు అక్కడక్కడ అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో పూర్తిగా వరి నాట్లు వేసేందుకు కూడా ఇటు ఆ రైతులు సన్నద్ధమైన పరిస్థితి కనబడుతుంది. సో వర్షాలు సమృద్ధిగా పడడంతో రైతులు ఇప్పటికే వ్యవసాయ భూములన్నీ కూడా దుక్కి దున్ని వరి నాట్లు వేసేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఖమ్మం నగరం నడుతుంది. సో వాతావరణ శాఖ కేంద్రం తెలిపిన ప్రకారం రానున్న 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా సమీక్షా సమావేశాలు జరిపి లోతట్టు ప్రాంతాలని అంటే ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలని ముందస్తుగా కనిపెట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంటా ఉంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.